అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుమానం రాకమానదు. ఎంతో అభిమానంతో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమం జరుగుతుందా అనే సందేహం రాకమానదు. ఇక ఇదే అదునుగా భావించిన ప్రతిపక్షం కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలకు పాల్పడుతోందా అంటే, నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయనే అసత్య ప్రచారాన్ని విస్తృతం చేయడం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందా అంటే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజలు తమపై ఎంత వ్యతిరేకంగా ఉన్నారో వైసీపీకి తెలిసొచ్చినట్లయింది. అధికారంలో ఉన్నంతసేపు తాము చేసేదే కరెక్ట్ అనుకున్న నేతలు తమ తప్పులను సరిదిద్దుకోకపోవడంతోనే ఓడిపోయామనే సత్యాన్ని గ్రహించకుండా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించుకున్న కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వైసీపీ ముందుకెళ్తుందనే ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలి, మంత్రి మండలిలో ఎవరుండాలి, ఏ శాఖలు ఎవరికి కేటాయించాలనేవి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అంతర్గత విషయం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అనేది ప్రజలకు సంబంధించిన అంశం. కానీ వైసీపీ మాత్రం కూటమి పార్టీల అంతర్గత అంశాలను పెద్ద సమస్యలుగా చూపిస్తూ ప్రజలలో లేనిపోని భయాల్ని, అపోహల్ని సృష్టించే కార్యక్రమాన్ని గట్టిగానే పెట్టుకుంది. ప్రజల మధ్య ఉన్న సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే పనులోనే ఉంటున్నారు. కూటమిలో సఖ్యత లేదనే భావాన్ని ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వైసీపీ అసత్య ప్రచారానికి, కుట్రలకు కూటమి పార్టీలు ఆదిలోనే బ్రేకులు వేయడంతో వైసీపీ నేతలకు ఏమి చేయాలో తోచడం లేదట. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటూ తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు. పాలనా నిర్ణయాల్లో చంద్రబాబు, పవన్ తర్వాత ఆయనదే కీలక పాత్ర. అంతా బాగుంటే ఇంకా మనం చెప్పుకునేది ఏముంది అన్నట్టు లోకేష్ ను డిప్యూటీ సీఎం డిమాండ్ తెరపైకి తెచ్చింది. టీడీపీ నాయకులు లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని తమ నాయకుడు చంద్రబాబుని కోరుతున్నారు. ఇది టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య నిప్పు రాజేసింది. భవిష్యత్తులో ఇది కార్చిచ్చుగా మారి కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలిట్ బ్యూరోలో ప్రస్తావించాల్సిన అంశాన్ని కొందరు నాయకులు బహిరంగంగా మాట్లాడటంతో టీడీపీలో మరికొంతమంది ఈ డిమాండ్ కు మద్దతు పలికారు. అయితే టీడీపీ అధిష్టానం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో ఇలాంటి ప్రచారాన్ని వెంటనే ఆపివేయాలని శ్రేణులకు సూచించారు. జనసేన సైతం డిప్యూటీ సీఎం విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని జన సైనికులకు సూచించింది. దీంతో వైసీపీ అసత్య ప్రచారానికి కూటమి పార్టీలు బ్రేకులు వేసినట్టయింది. పార్టీ అంతర్గత అంశాలనే వైసీపీ తన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడంతో పాటు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందనే విషయాన్ని గ్రహించడంతోనే టీడీపీ, జనసేన అధిష్టానం పార్టీ శ్రేణులకు ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రస్తుతం వస్తున్న అనుమానాలన్నింటికీ అడ్డుకట్ట వేసే విధంగా నారా లోకేష్ స్పందించాడు. దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తనకు చేతి నిండా పని ఉందని చెప్పుకొచ్చారు. విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని, సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాల్సిన అవసరం ఉందన్నారు.